హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకం 2026కి సంబంధించి జూన్ 19వ తారీఖున విడుదల చెయ్యాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. మరి ఈ నిధులు ఎవరికి విడుదల చెయ్యాలి అనేది ఎలిజిబిలిటీ స్టేటస్ అయితే ప్రతి ఒక్కరికి కూడా ఆన్లైన్ లో అప్డేట్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే తల్లులు వారి యొక్క పిల్లలను 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివిస్తున్నారో వారందరికీ కూడా ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 13,000 రూపాయల చొప్పున ఏపీ ప్రభుత్వం అయితే ఈ తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులను అయితే జమ చేస్తుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గ్రామ వార్డు సచివాలయ అధికారులు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి మీ అందరి స్టేటస్ అయితే ఆన్లైన్ లో అప్డేట్ చేయడం జరిగింది. మరి మీ యొక్క స్టేటస్ చెక్ చేసుకుంటేనే మీకు ఈ పథకం ద్వారా 13,000 రూపాయలు వస్తాయా రావా అనేది తెలుస్తుందండి. కాబట్టి ఈ వీడియోలో ఈ తల్లికి వందనం 2వ విడత డబ్బులు మీకు పడతాయా పడవా, స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో నేను చూపిస్తాను. మీకు ఈ పథకానికి ఎలిజిబిలిటీ అనేది ఉందా లేదా అనేది కూడా చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. చివరి వరకు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడు మాత్రమే అన్ని వివరాలు మీరు తెలుసుకోగలరు. గత ఏడాదికి సంబంధించి ఎలిజిబిలిటీ లిస్ట్ లో పేర్లు ఉండి కూడా డబ్బులు రాని వాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి మరి డబ్బులు రావాలంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలోనే చెప్తాను. ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ అయితే ఇచ్చాను, ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. అలాగే తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట వస్తుంది దాన్ని నొక్కి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఈ వీడియో లైక్ చేసి మీ స్నేహితులందరికీ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇక మనం వీడియోలో చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకం ద్వారా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ 2026 విద్యా సంవత్సరంలో భాగంగా దాదాపు 78 నుంచి 80 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి 13,000 రూపాయల చొప్పున ప్రతి ఒక్కరికి కూడా విడుదల చేయబోతున్నారండి. ఆల్మోస్ట్ అందరికీ డబ్బులు అయితే పడతాయి, కానీ ఎలిజిబిలిటీ స్టేటస్ మీకు కరెక్ట్ గా ఉందో లేదో మీరు చెక్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఎలాంటి పేమెంట్ డిలేస్ లేకుండా ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిన వెంటనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లోకి అదే రోజున అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఇక తల్లికి వందనం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మీ యొక్క స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఈ వెబ్సైట్ లింక్ వచ్చేసరికి ఈ వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో అయితే పెడతాను. వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఆ లింక్ మీద క్లిక్ చేసి ఈ విధంగా స్టేటస్ చెక్ చేసుకోండి. ఇక మీరు ఈ వెబ్సైట్ లోకి ఎంటర్ అవ్వగానే ఈ విధంగా మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తాయన్నమాట. ఫస్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్, అంటే ఇక్కడ ఎవరిది ఎంటర్ చేయాలంటే తల్లి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఒకవేళ తల్లి లేకపోతే తండ్రిది గాని గార్డియన్ గాని ఎవరిదైనా సరే ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయొచ్చు. నెక్స్ట్ స్కీమ్ టైప్ దగ్గర మీకు ఈ విధంగా చూపిస్తాయండి. ఇక్కడ తల్లికి వందనం అని మనకి ఇక్కడ కింద అయితే రాసి ఉంటుంది, దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత సెలెక్ట్ ఇయర్ అనేసి కనపడుతుంది. ఇక్కడ 2026-2027 ఏదైతే ఉందో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఈ 3 సెలెక్ట్ చేసిన తర్వాత పక్కనే మీకు గెట్ డీటెయిల్స్ అని కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఏదైతే ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చారో ఆ ఆధార్ కార్డ్ కి ఎవరి మొబైల్ ఫోన్ నెంబర్ అయితే లింక్ అయ్యి ఉందో ఆ ఫోన్ నెంబర్ కి ఓటీపీ అనేది వస్తుందండి. ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసి సబ్మిట్ అయితే కొట్టాలి. సబ్మిట్ చేశాక డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నట్లయితే మీకు నెక్స్ట్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి సిటిజన్ డీటెయిల్స్ అనేవి వస్తాయండి. సిటిజన్ నేమ్ అంటే ఎవరి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ మీరైతే ఫస్ట్ ఇచ్చారో వారి యొక్క పేరు అయితే వస్తుంది. తర్వాత ఆధార్ నెంబర్ ఏదైతే మీరు ఫస్ట్ ఇచ్చారో అదే నెంబర్ ఇక్కడైతే వస్తుంది. నెక్స్ట్ మొబైల్ ఫోన్ నెంబర్ ఏదైతే ఆధార్ కార్డు కి లింక్ అయ్యి ఉందో ఆ నెంబర్ ఇక్కడైతే మీకు చూపిస్తుంది. అలాగే మీ యొక్క జిల్లా, మండలం, ఇంకా గ్రామం ఈ వివరాలన్నీ కూడా 2వ లైన్ లో అయితే చూపిస్తుంది. క్లస్టర్ ఐడి అలాగే హౌస్ హోల్డ్ ఐడి ఏదైతే ఉంటుందో అవి కూడా ఇక్కడ క్లియర్ గా డిస్ప్లే అవుతాయి. సో ఈ వివరాలన్నీ కూడా కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ ఏమన్నా తప్పులుగానే ఉన్నట్లయితే మీరు గ్రీవియన్సీ అనేది రైజ్ చేసి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఈ వివరాలు అనేవి మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. మనకి ప్రస్తుతానికి ఆప్షన్ కూడా అవైలబుల్ లో ఉంది. ఇంకొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు మీ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయండి. సో మీ యొక్క ఫ్యామిలీలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, ఇంకా వాళ్ళ పేర్లు, వారి యొక్క ఆధార్ కార్డ్ నెంబరు, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, మొబైల్ ఫోన్ నెంబరు, ఇలాగా అన్ని వివరాలు కూడా మీకు ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్ సెక్షన్ దగ్గర కనిపిస్తాయి. ముందే చెప్తున్నాను, ఏమన్నా సరే తప్పులు ఉన్నట్లయితే తప్పకుండా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి అయితే వెళ్ళండి. అక్కడ ఉన్న సచివాలయ అధికారులను మీరు సంప్రదించినట్లయితే మొత్తం వివరాలన్నీ కూడా మీకు ఎడిట్ చేసిస్తారనమాట. వాళ్ళు ఏవైతే కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు అంటే ఫ్యామిలీలో ఉన్న అందరి యొక్క ఆధార్ కార్డు జిరాక్స్లు, అంతేకాకుండా రేషన్ కార్డు జిరాక్స్లు, ఇంకా క్యాస్ట్, ఇన్కమ్ ఇవన్నీ కూడా జిరాక్స్ కాపీస్ ఇస్తే మీ వివరాలు అనేవి తప్పుగా ఉన్నట్లయితే
అవి సరిచేసి వెబ్సైట్ లో మారుస్తారనమాట. మీ డీటెయిల్స్ తప్పుగా ఉంటేనే ఇలా చేయండి, కరెక్ట్ గా ఉన్నట్లయితే ఇవంతా కూడా అవసరం లేదు. జూన్ 5వ తారీఖుతో మనకి ఎడిట్ ఆప్షన్ అయితే క్లోజ్ అయిపోతుందండి. కాబట్టి ఈ లోపే ఎవరైనా సరే మీ యొక్క వివరాలు అప్డేట్ చేసుకోవాలన్నా మార్పించుకోవాలన్నా సరే డాక్యుమెంట్స్ ఏవైతే అడుగుతారో అవన్నీ మీరు సచివాలయ అధికారుల దగ్గర ఇచ్చి మీ యొక్క వివరాలు అనేవి మార్పించుకోవచ్చు. ఇక ఇంకొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే మీకు ఈ విధంగా స్కీమ్ ఎలిజిబిలిటీ క్యాలిక్యులేటర్ అని కనిపిస్తుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ టోటల్ గా 7 పాయింట్లు అయితే ఉంటాయన్నమాట. ఈ 7 పాయింట్లు కూడా మీకు పక్కన ఇక్కడ సాటిస్ఫైడ్ అని ఏదైతే చూపిస్తుందో ఇలాగా మీకు స్టేటస్ లో చూపిస్తేనే తల్లికి వందనం పథకానికి సంబంధించి 13,000 రూపాయలు అయితే మీకు జమ అవుతాయి. ఇక్కడ వ్యాలిడేషన్ స్టేటస్ దగ్గర సాటిస్ఫైడ్ కాకుండా ఏదైనా ఒక ఫీల్డ్ దగ్గర అన్సాటిస్ఫైడ్ అని చూపించిందంటే మాత్రం మీకు ఎట్టి పరిస్థితిలో ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు అయితే జమ అవ్వండి. కాబట్టి అందుకే ప్రతి ఒక్కళ్ళకు కూడా స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలని చెప్తున్నాను. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనం ఇన్కమ్ ట్యాక్స్ అయితే కనిపిస్తుంది. సో మీ యొక్క కుటుంబంలో ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ అయితే కడుతూ ఉండకూడదు. ఒకవేళ మీరు గతంలో ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడైనా సరే కట్టి ఉన్నట్లయితే దానికి సంబంధించి క్లియరెన్స్ రిపోర్ట్ కూడా సచివాలయంలో మీరు సబ్మిట్ చేస్తే వాళ్ళు స్టేటస్ అనేది మోడిఫై చేసి సాటిస్ఫైడ్ లోకి మారుస్తారు. తర్వాత డ్రై ల్యాండ్, ఎవరికైనా సరే మెట్ట భూమి 10 ఎకరాల కంటే కూడా తక్కువగా ఉండాలండి. అప్పుడు మాత్రమే మీకు వ్యాలిడేషన్ స్టేటస్ అనేది సాటిస్ఫైడ్ గా చూపిస్తుంది. నెక్స్ట్ వెట్ ల్యాండ్, అంటే తడి భూమి ఎవరికైతే 3 ఎకరాల కంటే కూడా తక్కువగా ఉంటుందో వారికి మాత్రమే ఈ తల్లికి వందనం పథకానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. 3 ఎకరాలకి మించి మీకు తడి భూమి ఉన్నట్లయితే మీకు ఈ పథకానికి సంబంధించి అర్హత అనేది ఉండదండి. నెక్స్ట్ ఎనర్జీ, అంటే మీకు సంవత్సరం మొత్తం మీద 300 యూనిట్ల కంటే కూడా తక్కువగా కరెంట్ బిల్ అయితే రావాలి. అంతకు మించి ఎక్కువ వచ్చిందంటే మీకు ఇక్కడ అన్సాటిస్ఫైడ్ అని చూపిస్తుంది అనమాట. తర్వాత మీ యొక్క ఫ్యామిలీలో ఎవరికి కూడా 4 వీలర్ అనేది ఉండకూడదు. అంటే 4 చక్రాల వాహనం అనేది ఉండకూడదు. కారు లాంటివి ఇలాంటివి అయితే ఉండకూడదు. ఇంకా పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగుల కంటే మించి మీకు ల్యాండ్ అనేది ఉండకూడదండి. ఇక ఫైనల్ గా అన్నిటికీ మించి చాలా ఇంపార్టెంట్, మీ యొక్క ఫ్యామిలీలో ఎవరు కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు, ఇంకా అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఎవరైనా చేస్తున్న వాళ్ళు, అలాగే పెన్షనర్, అంటే మనకి ఎవరైతే గవర్నమెంట్ అధికారులు రిటైర్డ్ అయిపోయి ఉంటారో అలాంటి వాళ్ళు, ఇలా ఎవరైనా సరే ఉన్నట్లయితే వారికి కూడా ఈ పథకం అయితే వర్తించదు. సో మెయిన్ గా గవర్నమెంట్ కి సంబంధించి ఉద్యోగస్తులు ఇలాంటి వాళ్ళు అయితే ఉండకూడదు అనమాట మీ ఫ్యామిలీలో. సో ఇవన్నీ కూడా మీకు క్లియర్ గా ఉన్నట్లయితే వ్యాలిడేషన్ స్టేటస్ దగ్గర సాటిస్ఫైడ్ అని అయితే చూపిస్తుంది. కాబట్టి స్టేటస్ లో ఈ 7 పాయింట్లు మీకు సాటిస్ఫైడ్ అని చూపిస్తేనే తల్లికి వందనం డబ్బులు అయితే మీకు పడతాయండి. ఏ ఒక్క పాయింట్ మీకు అన్సాటిస్ఫైడ్ గానీ నాట్ ఎలిజిబుల్ అని గానీ చూపించిందంటే ఈ పథకం ద్వారా మీకు డబ్బులు అయితే రావన్నమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా స్టేటస్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ విధంగా మీకు అన్ని రకాలుగా అర్హత అనేది ఉందా లేదా ముందు మీరు తెలుసుకోవాలి. ఇక మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే జూన్ 19వ తారీఖున ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులు అయితే విడుదల చేయబోతున్నారు. విద్యార్థులు ఎవరైతే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్నారో వారి యొక్క తల్లుల ఖాతాల్లోకి, అంటే మదర్ అకౌంట్ లోకి అయితే ఈ అమౌంట్ అయితే క్రెడిట్ చేస్తారు. ఒకవేళ మదర్ లేకపోతే ఫాదర్ అకౌంట్ లోకి, ఫాదర్ కూడా లేకపోయినట్లయితే ఎవరైతే గార్డియన్ గా ఉంటారో వారి అకౌంట్ లోకి అయితే అమౌంట్ క్రెడిట్ అవుతుంది. జూన్ 19వ తారీఖున దాదాపు 80 లక్షల మంది ఖాతాల్లోకి ప్రతి ఒక్కరికి 13,000 రూపాయల చొప్పున డబ్బులు అయితే క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఎలాంటి మధ్యవర్తులు లేకుండా డీబీటీ, అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే పద్ధతి ద్వారా నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లోకి అయితే డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వ అధికారులు అయితే చెప్తున్నారు. ఒకవేళ మీకు అన్ని ఎలిజిబిలిటీలు ఉండి కూడా డబ్బులు క్రెడిట్ అవ్వకపోతే మీరేం చేయాలంటే గ్రీవియన్స్ అనేది ఒకటి పెట్టుకోవాలండి. అది ఎలా పెట్టుకోవాలో తర్వాత మీకైతే చెప్తాను. సో ఈ గ్రీవియన్స్ ఎప్పుడు వస్తుందంటే మీకు డబ్బులు విడుదల చేసిన తర్వాత, అంటే జూన్ 19వ తారీఖున మనకి ఎప్పుడైతే డబ్బులు విడుదల చేస్తారో తర్వాత ఎవరికైతే ఒక వారం రోజుల్లో డబ్బులు పడలేదో వారందరికీ కూడా గ్రీవియన్స్ అనే ఆప్షన్ అయితే గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. అప్పుడు మీరు గ్రీవియన్స్ అనేది మీ యొక్క గ్రామ సచివాలయంలో పెట్టుకున్నట్లయితే మీకు డబ్బులు అనేది క్రెడిట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఖచ్చితంగా అమౌంట్ క్రెడిట్ అవ్వాలి అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి NPCI లింక్ అనేది అయ్యి ఉండాలండి. అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ కార్డు, మొబైల్ ఫోన్ నెంబర్ అయితే లింక్ అయ్యి ఉండాలి. అలాగే మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ ఫోన్ నెంబర్ అయితే ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి. సో ఇలా ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ 2026 ఆర్థిక సంవత్సరంలో భాగంగా 13,000 రూపాయల చొప్పున మీ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా డబ్బులు అయితే క్రెడిట్ అవుతాయి. సో ఇదండి విషయం. మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి.
అలాగే వీడియో అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి మొదటి నుంచి చూడడానికి ప్రయత్నించండి. అప్పుడు మాత్రమే అన్ని వివరాలు మీరు తెలుసుకోగలరు. స్టేటస్ మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఈ వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్స్ అయితే ఇచ్చాను. సో డబ్బులు మనకు విడుదల అవుతాయో లేదనేది తెలియాలి కాబట్టి ఖచ్చితంగా స్టేటస్ చెక్ చేసుకోండి. సో ఇదండి విషయం. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి మీ స్నేహితులందరికీ కూడా వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. వాళ్ళు కూడా అన్ని వివరాలు తెలుసుకోగలరు. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టిల్ ద ఎండ్.